ఈరోజు దేవుని వాక్యము ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనము. నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము. అంటే ఇప్పుడు దేహము గురించి బైబిల్ గ్రంథంలో చాలా వచనాలు ఉన్నాయి కదండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా అంటాడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ. అంత మాత్రమే కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి అని ఉంటుంది. మరి ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుంటే అండి, యోసేపు ఆ పోతిఫర్ భార్య చేత శోధింపబడినప్పుడు ఆయన దేహాన్ని కాపాడుకున్నవాడుగా, తన వస్త్రమును సైతం అక్కడ విడిచిపెట్టి పారిపోయినవాడుగా ఉంటున్నాడు. ఇదే అండి మన దేహం ద్వారా దేవుని మహిమపరచడం అంటే. అక్కడ యోసేపు తన దేహము ద్వారా దేవుని మహిమపరిచాడు. మరి చూస్తే ఇక్కడ మరి మన దేహంతో జరిగించిన ప్రతి క్రియలు, అది మంచివైనను చెడ్డవైనను, దేహంతో జరిగించిన ప్రతి క్రియలకు ఫలము మనము పొందుతామట. మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షమైనప్పుడు వాటి ఫలం పొందేవారిగా ఉంటున్నామని పరిశుద్ధాత్ముడు నీ దేహమును చెరుపుదానిని తొలగించుకొనమని ఈ హెచ్చరిక మాట ద్వారా నన్ను మనలందరినీ హెచ్చరిక చేస్తున్నాడండి. మరి దేహమును చెరుపుదానిని తొలగించుకుంటున్నామా? చెరుపుదాని వైపు మనము మనసు కేంద్రీకరించి పాపమునకు తావిచ్చి పడిపోతున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందామండి. మనల్ని పరీక్షించుకుంటే మనం సరిచేసుకునే అవకాశం దేవుడిస్తాడు. కాబట్టి దేహమును చెరుపుకోకుండా మన దేహమును దేవుని మహిమార్థమై వాడుకుందాము. ఆ విధంగా వాడబడినప్పుడు మాత్రమే మనం చేస్తున్న ప్రతి పని ఫలభరితంగా ఉంటుంది. దేవుడు చూస్తున్నాడా? చూసినప్పుడు అప్పుడు చూసుకోవచ్చులే అని పాపములకు తావిచ్చి దేహాన్ని చెరుపుకుంటే దేవుడు ఏదైనా అనుమతిస్తాడు మన జీవితాల్లో. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఈ హెచ్చరిక ద్వారా దేవుడు తెలియచేయదలుచుకున్నది, మీ దేహమును నా ద్వారా అనుగ్రహింపబడింది, పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉంది. ఆ దేహంతో నన్ను మహిమపరచాలి. అప్పుడు మాత్రమే మీరు చేస్తున్న పనిలో ఆశీర్వదింపబడతారు. రాకడలో మరి మీరు కూడా ఎత్తబడతారని ప్రభు ఈ దినమున ఈ హెచ్చరిక మాట ద్వారా మనందరినీ హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి మనము దేహాన్ని దేవుడికి అప్పగిద్దాము. దేహం అంటే శరీరమే కదండి. శరీరము ఇడవబడుతూ ఉంటుందండి. మనస్సేచ్ఛలకు, శరీరేచ్ఛలకు, శరీర కోరికలకు చూసిందల్లా కావాలంటుంది మనసు. కాబట్టి ఆ శరీరాన్ని, ఆ దేహమును నలగొట్టుకుని దేవుని కొరకు నమ్మకంగా ముందు కొనసాగాలని ప్రభు ఈ దినమున ఈ హెచ్చరిక మాట ద్వారా మనందరినీ సరిచేయడానికి ఇష్టపడుతుంటుండగా మనమందరము అట్టి సరిచేసుకునే మంచి హృదయాలను కలిగి ఉండి దేవుని విశ్వాసం ఉంచి విశ్వాసయాత్రలో ముందు కొనసాగవలసిన వారుగా ఉంటున్నామని ప్రభుపేట మనవి చేస్తున్నాను.